కేసీఆర్ అధికారంలో 2 times కూడా. కానీ మొన్నటిసారి వచ్చేటప్పటికి వీళ్ళకి 30% గెలిచారు కౌన్సిలర్లు కానీ ఇట్లాంటి, అంటే గట్టి పోటీ ఇవ్వగలిగారు. ఆ గట్టి పోటీ ఇక్కడ ఇవ్వగలిగిన పరిస్థితి కనుక వైసీపీ వస్తే, ఇప్పుడు క్రిందసారి వాళ్ళు 7 గెలిచారండి మొత్తం. ఫస్ట్ ట్రిప్ మున్సిపల్ ఎలక్షన్ లో 2 గెలిచారు, రెండోసారి మున్సిపల్ ఎలక్షన్స్ మళ్ళీ 23 జరిగినాయి కదా, 3 గెలిచారు. 2 + 3 5 మున్సిపాలిటీలు టీడీపీ గెలిచింది అప్పుడు. కార్పొరేషన్ 100% గెలిచారు. ఇప్పుడు ఇందులో వీళ్ళు ఒక్క కార్పొరేషన్ గెలిచిన జగనోడు, మున్సిపాలిటీలు 5 దాటి 10 గెలిచిన, ఈ సర్పంచులు ఈ ఒక 30% 40% గెలిచిన, అదేది జిల్లా పరిషత్ జడ్పీలో ఒక్క జిల్లా పరిషత్ గెలిచిన, మండల పరిషత్తులో ఒక 30% గెలిచిన, వీళ్ళకి తిరుగులేదు. అదే సందర్భంలో కూటమికి ఒక పెద్ద వార్నింగ్. గ్రౌండ్ లెవెల్ లో వీళ్ళకి పట్టుంది, ఆ 40% ఇంకా అలా నిలబడి ఉంది, ఇంకా ఎక్కువైనట్టు అవుతుంది. అదే ఉంది అని చెప్పడానికి నిజంగా వీటిని ప్రామాణికంగా తీసుకోవచ్చా ఈ ఎన్నికల్ని? అంటే వీళ్ళు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకే సహజంగా గెలుస్తుంది, అది ఓకే. అలా కాకుండా వైసీపీ గెలవగలిగిందంటే అది డేంజర్ సిగ్నల్ అధికార పక్షానికి. కానీ వైసీపీ మినిమం కూడా గెలవకపోతే 40% ఓటు బ్యాంక్ ని దీంతో